Hi Bhagya, thanks for joining. Yeah, sir. Good evening, sir. Good evening. అండ్ ఈ సీజన్ పర్పస్ ఏంటో మీకు ఆల్రెడీ అడ్మిన్ టీం వాళ్ళు క్యాల్లో చెప్పారు కదా. Yeah, sir. చెప్పారు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో అది ఈ వీడియో దేనికో అందరికి తెలిసిందే. బట్ సో ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ థింగ్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ మీరు ఏమేమి కోర్స్ చేశారు అండ్ డైలీ ఎంతసేపు ప్రాక్టీస్ చేసి ఎక్కడెక్కడ కోర్స్ చేశారు, ఎక్కడ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాట్ ఎవర్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవి కొంచెం చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ వాట్ ఎవర్. Sure, sir. Sure, Paka. Um, myself, Bhagyashri Kandula, and recently I have graduated from the Computer Science Department from Rajiv Gandhi University of Knowledge and Technologies. It's basically called as IIIT Srikakulam or IIIT Nuchibidu. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ మీదనే నేను ఆ కోర్స్లో జాయిన్ అయ్యా. ఆఫ్టర్ ఆన్వర్డ్స్ 2 years లైక్ బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను పైథాన్ నేర్చుకోవడం అంతా చేసా. బట్ ఆఫ్టర్ దట్ అప్పుడే నాకు యూఐఎక్స్ గురించి తెలిసింది, లైక్ డిజైనింగ్ ఫీల్డ్ అని, నెక్స్ట్ క్రియేటివ్ గా థింక్ చేసుకోవచ్చు, లైక్ క్రియేటివ్ థింకింగ్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫీల్డ్ అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసింది. సో ఐ కీప్ ఆన్ సర్చింగ్ ఆన్ ఫర్ కోర్సెస్ అనమాట, లైక్ కోర్సెస్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తూ ఉన్నా. అప్పటికి నాకు ఇంకా ఏం తెలియలేదు. నేను యూట్యూబ్స్ లో చూడడం, లైక్ ఏదేవో దొరికిన కోర్సెస్ అన్ని చేసేయడం అలా చేసా. ఆఫ్టర్ దట్ యూట్యూబ్ లో చూస్తుంటే నాకు యుఐయుఎక్స్ తెలుగు అని మా డాడీకి కనిపించింది, నాకు కూడా కనిపించలేదు. సో మా డాడీ మీతో లైక్ కళ్యాణ్ సార్ తోటి కాంటాక్ట్ అయ్యారు. ఆఫ్టర్ దట్ నాకు నెంబర్ షేర్ చేశారు. అప్పటికి నేను సంథింగ్ డిజైన్స్ చేసి బిహాన్స్ లో అప్లోడ్ చేసి ఉన్నా. సో ఆఫ్టర్ కళ్యాణ్ సార్ అవి రివ్యూ చేసి యూ హ్యావ్ టు చేంజ్ సమ్ మైన్యూట్ చేంజెస్ అనేవి చేయాలి అందులో అని చెప్పేసి అని అన్నారు. సో ఆఫ్టర్ దట్ నేను 1 month తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో కోర్స్ తీసుకున్నా, యుఐఎక్స్ తెలుగులో కోర్స్ తీసుకున్నా, లైక్ నవంబర్ లో తీసుకున్నా. అండ్ ఇది లైఫ్ టైం కాబట్టి నచ్చినప్పుడు చేసుకోవచ్చు అని అనుకుంటారు, లైక్ ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ అలాగే కంప్లీట్ చేసా, నేనైతే కోర్స్ అలా కంప్లీట్ చేశాను. అండ్ అసెస్మెంట్స్ ఉంటాయి దాంట్లో, అవి డైలీ చేస్తూ సార్ కి సబ్మిట్ చేసి ఏమైనా రివ్యూస్ ఉంటే అడిగి మళ్ళీ చేంజ్ చేసుకుంటూ అలాగా కోర్స్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత కొంచెం ట్రై చేస్తూ ఉన్నా జాబ్ కోసం అయితే. ఆఫ్టర్ దట్ మొన్న జూలైలో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కేరళ ఆఫీస్ అనుకుంటా, కేరళ కంపెనీ, అండ్ దే కాల్ అండ్ ప్రజెంట్ జూన్ కదా. సారీ సార్, మీరు ఇందాక జూలై అన్నారు కదా. యా సార్, జూలైలో నాకు జాయినింగ్ డేట్ ఇచ్చారు, లైక్ ఆఫ్ క్యాంపస్ అదే లైక్ కంపెనీకి వచ్చి ఆ రోజు రమ్మని చెప్పారు. ఓకే. జూన్ లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు ఈ 1 month. ఓకే ఓకే కంటిన్యూ. యా సార్, యాక్చువల్లీ నేను కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి చాలా ట్రై చేశా, లైక్ లింక్డ్ఇన్స్ లో, ఇండీడ్స్ లో. ఫస్ట్ థింగ్, యాజ్ ఏ డిజైనర్ గా మనం ట్రై చేస్తున్నప్పుడు చాలా పోస్టులు వస్తాయి సార్. కానీ మీకు తెలిసిందే నా గురించి, నేను చాలా చేసా, చాలా వర్క్ చేశారు. లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ వరకు కూడా వెళ్ళా నేను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మొబైల్స్ అనేవి ఆఫ్ చేసేస్తారు, లైక్ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట. ఇంకా ఫస్ట్ మొబైల్ డిజైన్ చేయించుకుంటారు, వెబ్ డిజైన్ చేయించుకుంటారు, మీరు అంతా బాగా చేశారు, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటది, అది చేసిన తర్వాత మీరు ఇంకా మీకు ఇంకా జాబ్ వచ్చేస్తుంది అలా చెప్తారు. లాస్ట్ కి ఇంకా కాంటాక్టే ఉండదు అనమాట. అలా నేను చాలా సఫర్ అయ్యాను సార్, చాలా చేశాను నేనైతే. లాస్ట్ కి ఇంకా లైక్ డిప్రెషన్ ఫీల్ లోకి వచ్చింది నాకైతే. అంటే ఇలా చెయ్యగలమా, ఇంకా అనవసరంగా ఈ వైఎస్ లోకి వచ్చేసానా అన్నంత ఫీల్ వచ్చేసింది. బట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ కంపల్సరీ రిజల్ట్ అనేది ఒక రోజు వస్తుంది అని చెప్పి ఇంకా అర్థమైంది నాకు తర్వాత. ఓకే, మీరు యుఐఎస్ తెలుగు కోర్సు తీసుకోక ముందు మీరు ఎక్కడైనా చేశారు? చేశాను సార్, లైక్ షో ట్రస్ట్ అని చెప్పి, అది కూడా ఫార్మల్ గానే వాళ్ళు కూడా చెప్తారు, లైక్ బేసిక్ యుఐఎక్స్ గురించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట వాళ్ళు.
సో దాని నుంచి కొంచెం బేసిక్ డీటెయిల్స్ అనేవి నాకు తెలిసాయి యూఐఎక్స్ కోసం. ఓకే. అండ్ సో కంపేర్ చేసుకుంటే మీకు ఏ సిలబస్ పెర్ఫెక్ట్‌గా ఉంది? ఐ మీన్ మన దగ్గర బాగుంది, అదర్స్ దగ్గర బాగుంది. ఎక్కడ నచ్చింది మీకు మోస్ట్‌లీగా? ఎవరి వే ఆఫ్ టీచింగ్ వాళ్ళు చెప్తారు సార్. బట్ దీంట్లో యూఐఎక్స్ తెలుగులో అయితే మీరు ప్రతిది పిన్ టు పిన్ మాస్కింగ్ ఏంటి, లైక్ ఫిగ్మాలో టూల్, ఒక్కొక్క టూల్ అనేది ఎలా యూజ్ చేయాలి అన్ని చెప్పారు. అక్కడ అలా చెప్పారు సార్. లైక్ ఈ ఇదొక క్యాన్వా ఉంటుంది, దాని మీద మనం ఒక స్క్రీన్ యాడ్ చేస్తాం, జస్ట్ పైన చెప్తారు అంతే. అది కూడా వాళ్ళు ఓకే. రిమైనింగ్ అంతా మనం యూట్యూబ్ లో చూసుకునే నేర్చుకోవాలి. ఓకే. అండ్ ఇట్స్ ఓకే ఫైన్. అండ్ యూఐఎస్ తెలుగు తరపున మీకు ప్లేస్‌మెంట్స్, అసిస్టెన్స్ అండ్ మెంటర్ సపోర్ట్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ రైట్ నౌ భాగ్య మీరు తీసుకునింది ఏ ప్లాన్ ఆ టైంలో? లైవ్‌లో జాయిన్ అయ్యారా? సెల్ఫ్ బేస్డ్ తీసుకున్నారా మీరు? లేదు సార్, లైవ్ లో కాదు. నేను లైక్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా మీవి. ఓకే. ఓకే. సెల్ఫ్ బేస్డ్. గోట్ ఇట్. యా, సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్. ఓకే. అండ్ మీరు తీసుకున్న కోర్సులో ఎవ్రీథింగ్ సిలబస్ అండ్ కంటెంట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్? యా సార్, నాకైతే ప్రతిదీ నచ్చింది. నాకైతే ప్రతిదీ డాక్యుమెంటేషన్ తో కూడా ఉంటుంది కదా. సో మీరు ఇచ్చిన సెల్ఫ్ బేస్డ్ దాంట్లో వీడియోస్ తో పాటు డాక్యుమెంటేషన్ ఉంటది. ఓకే. ఓకే. సో అంటే మన అదైతే బాగుంది. దగ్గర 3 ప్లాన్స్ ఉంటాయి. అందుకని అడిగాను ఏ ప్లాన్ తీసుకున్నది ఏంటని అందుకని. యా సార్, సెల్ఫ్ బేస్డ్ సార్. యాహ్! ఓకే. ఫైన్. అండ్ ప్రెజెంట్ జాబ్ చేస్తున్నారా? జాబ్‌తో పాటు ఫ్రీలాన్స్ కూడా చేస్తున్నారా? యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ అయితే లేదు సార్. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అనేది హైదరాబాద్ వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చారు. బట్ దే ఆఫర్ మీ చాలా తక్కువ ఆఫర్ చేశారు. అండ్ తర్వాత యూకే క్లయింట్ ఒక ఆయన లైక్ ల్యాండింగ్ పేజ్ అతని యొక్క ఆ, ఒక ఏంటి సంథింగ్ ఫ్రెష్ టు సంథింగ్ అని చెప్పి ఒక రిక్వైర్మెంట్స్ అనేవి నాకు ఇచ్చారు. సో దాని బేస్ నేను ఒక ల్యాండింగ్ పేజ్ దాని వెబ్సైట్ కి అండ్ మొబైల్ వ్యూ కి ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసా. ఓకే. సో వాళ్ళు కూడా పర్వాలేదు, ఆఫర్ చేశారు కొంచెం. ఓకే. అండ్ ప్రెజెంట్ మీరు బీటెక్ కంప్లీట్ చేసేసారా? పర్సూయింగ్? నో సార్, కంప్లీటెడ్. ఐ హావ్ కంప్లీటెడ్. మొన్న ఏప్రిల్ 2024 లోనే కంప్లీట్ అయింది నా బీటెక్. ఓకే. 2024. అండ్ మీరు మోస్ట్‌లీగా ఎక్కువగా ఎన్ని కంపెనీస్ అటెండ్ అయ్యారు? యాక్చువల్లీ ఫిల్ చేయడం అంటే, అప్లికేషన్స్ ఫిల్ చేయడం అంటే మోర్ దాన్ 100 అయితే ఫిల్ చేసి ఉంటాను సార్. 100. దాంట్లో ఒక 5 to 6 నాకు రిప్లైస్ వచ్చేవి. ఓకే. ఒక 10 అనేవేమో రిజెక్షన్ మెయిల్స్, లైక్ సారీ ఫర్ దట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అప్లికేషన్, లైక్ దట్ అలా వచ్చేవి. ఓకే. సో ఒక కొన్ని అయితే లాస్ట్ రౌండ్ కి వెళ్ళా, కొన్ని సెకండ్ రౌండ్ వరకు వెళ్ళా అలానే. ఓకే. రీసెంట్‌గా మీరు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు? బాంబ్ నాట్ డిజైన్ సార్, BOMBE.design. లొకేషన్? కేరళ. కేరళ, త్రివేంద్రం టెక్నో పార్క్ ఫేజ్ 1 లో ఆఫీస్ ఉంటుంది సార్. ఓకే. ప్రెజెంట్ మీకు హైబ్రిడ్ మోడా, రిమోట్ పొజిషన్? ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, తర్వాత వెళ్ళాలి రిమోట్. ఓకే. అండ్ if you find, can you share me about package? యా సార్, యాక్చువల్లీ దే ఆఫర్ మీ లైక్ 4 LPA. ఓకే. నేను అడిగా లైక్ జస్ట్ ఓన్లీ 4 LPA అని అంటే, దే ఆర్ లైక్ స్టార్ట్అప్ కంపెనీ కదా. సో వాళ్ళు అన్నారు ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్రాజెక్ట్ ఇన్సెంటివ్స్, ఐ విల్ పే ఫర్ యూ అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఆల్సో శాలరీలో నో కటింగ్స్, మంత్లీ ఎంతైతే వస్తుందో అంత ఇచ్చేస్తారు, కటింగ్స్ అయితే ఉండవని చెప్పారు. ఓకే. కటింగ్స్ ఏముండవని చెప్పారు. ఐ మీన్ పిఎఫ్ కూడా ఉందా? పిఎఫ్ ఉందా లేదా? లేదు సార్, ఏం లేదు, ప్రస్తుతం అయితే అవి ఏం లేవని చెప్పారు. ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ స్టార్ట్అప్ కంపెనీ బేబీ. 4 LPA కన్సిడర్ చేస్తారా మీకు? ఎస్ సార్. సో మీరు పర్మనెంట్ రిమోట్ పొజిషన్ అడగండి. ఓకే. ప్రొబేషన్ పీరియడ్ ఉందా లేదు? ప్రొబేషన్ లేదు లేదు, బాండ్ ఏం రాయించుకోలేదు. ఓకే. అండ్ నోటీస్ పీరియడ్? సారీ సార్, నోటీస్ పీరియడ్? నోటీస్ పీరియడ్ యాక్చువల్లీ వాళ్ళు అప్పుడు కాల్ చేసి ఇమీడియట్ గానే జాయిన్ అయ్యామని చెప్పారు. బట్ నేను రిక్వెస్ట్ చేస్తే జూలై 9th రమ్మన్నారు. ఓకే. ఓకే. ఆ కంపెనీలో మీరు అట్లీస్ట్ 1 year అని చేయండి. తర్వాత సూన్ యాజ్ పాసిబుల్ గా కంపెనీ ఎక్స్పీరియన్స్, రిలీవింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 4 LPA కదా, నెక్స్ట్ కంపెనీలో షిఫ్ట్ అయ్యేటప్పుడు మీరు 50% హైక్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకే. ఐ మీన్ 7 LPA, 8 LPA అట్లా వచ్చేటట్టుగా ఫోకస్ చేయండి. ఓకే.
యా సార్. ఎవరైనా ఫ్రెషర్ గా జాయిన్ అయ్యేటప్పుడు పిఎఫ్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ 1 to 3 years కొంచెం కష్టపడాలి. ఎస్ సార్. కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్ అప్డేట్ అవ్వడం అండ్ రీలొకేట్ అవ్వడం, ఇలాంటి లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ అప్డేట్ అవ్వాలి. ఓకే ఓకే ఎస్ సార్. ఓకే. ఎనీవే మీ సైడ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎంత టైం తీసుకున్నారు ప్రాక్టీస్ కి, ఎంత ఎంత స్ట్రగుల్ చేశారు, ఇవి కొన్ని ఏమైనా టిప్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారా మీ తరపున? యా సార్. యాక్చువల్లీ నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మీ కోర్స్ తీసుకున్నా. ఫైనల్ ఇయర్ అంటే తెలుసు కదా, లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, Yeah. అకాడమిక్స్ కూడా కవర్ చేయాలి. సో ఫర్ దట్ నేను పర్ డే కి 1 hour అనేది మీ క్లాస్ కి పెట్టుకున్నా. లైక్ పర్ డే కి ఒక టాపిక్ అనేది అవగొట్టాలి అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ ఒక ½ hour మీ టాస్క్ లాంటివి చేసా. అది కూడా లైక్ ఒక 1 month లో కోర్స్ అనేది ఫినిష్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ అదంతా నార్మల్ గా అయిపోయింది. నాకు అంత రిజల్ట్ ఏం కనిపించలేదు అనమాట. అంటే నేను సరిగా చేయలేదేమో. మళ్ళీ మీ కోర్సెస్ అనేది సెల్ఫ్ బేస్డ్ కాబట్టి మళ్ళీ రివైజ్ చేశాను నేను మీ కోర్సెస్. Okay. మిమ్మల్ని అడిగాను కూడా కదా సార్, లైక్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి. Yes, yes. యా అప్పుడు మళ్ళీ నేను కోర్సెస్ అన్ని మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసా. యాక్చువల్లీ బాగా చేస్తే లైక్ అంత లైక్ సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఫస్ట్ టైం అంత కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపించింది నాకైతే. సో అందుకని సెకండ్ టైం మళ్ళీ చేసా. అండ్ నాకు ప్రతిదీ పిన్ టు పిన్ అనేవి నాకు బాగా అర్థమయ్యాయి కూడా సెకండ్ టైం. సో ఫస్ట్ డే ఎవరైతే కోర్స్ చేస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేటెడ్ గా వింటే ఎవ్రీథింగ్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. Okay. అలా ఇంకా సెకండ్ టైం రివిజన్ అవసరం లేదనమాట ఇంకా వాళ్ళకి. Okay. And అండ్ but ఆల్సో yeah, yeah, ఎస్ సార్. continue. మెయిన్ థింగ్ నన్ను చాలా మంది మా జూనియర్స్ అడిగారు, లైక్ అక్క యుఐయుఎక్స్ ఎక్కడ చేస్తున్నారు మీరు, కోర్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. వాళ్ళకి ఫియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న వాళ్ళందరికీ ఫియర్ ఏంటంటే కోడింగ్ మీద ఫియర్ తో లైక్ యుఐఎక్స్ మీదకి వచ్చేస్తున్నారు. లైక్ డిజైనింగ్ అని, దీంట్లో కోడింగ్ ఉండదు అని చెప్పేసి అందరూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా బూమింగ్ పెరుగుతుంది. లైక్ యుఐఎక్స్ ఎవరికీ తెలీదు పాస్ట్ 1 year లో. ఇప్పుడు చాలా మంది దీంట్లో కోర్సెస్ చేసేసి వచ్చేస్తున్నారు అనమాట. సో Okay. ఎవరికైతే క్రియేటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవ్వగలరు సార్ దీంట్లో. Okay. అందరూ కోర్సెస్ చేస్తున్నారు, అందరూ కోర్సెస్ చేసేస్తున్నారు, అందరూ బిహాన్స్ లో డిజైన్స్ అప్లోడ్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. బట్ క్రియేటివ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. Yeah, correct. యా సార్. అండ్ మీరు కాలేజ్ చదువుకునే రోజుల ముందే ఫ్రీలాన్సింగ్ ఇవి చాలా చేశారని కూడా చెప్పారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? ఐ మీన్ మీరు ఎంత సంపాదించారు? ఐ మీన్ కొంతమంది జాబ్ చేయాలని, కొంతమంది లేడీస్ ఉంటారు హౌస్ వైఫ్స్, వాళ్ళకి కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటారు ఫ్రీలాన్సింగ్ చేస్తే మనం చేయగలుగుతామా లేదని. ఐ మీన్ మీరు కూడా చేసే ఫ్రీలాన్సింగ్ నాకు తెలుసు. మీరు ఏ విధంగా యా చేశారు, ఏ విధంగా క్లయింట్స్ దొరికారు, అండ్ ఎంత చార్జ్ చేశారు, అండ్ క్లయింట్స్ ఎక్కడి నుంచి తగిలారు మీకు, ఇవి కొన్ని చెప్పండి. ఇది ప్రాసెస్ అంతా మనం కూడా soon లో ఒక వీడియో చేద్దాము. కానీ మన స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ గా ఎలా క్లయింట్స్ అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా చార్జెస్ చేశారు, ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసేటప్పుడు మనం ఎందుకు చేయమని అది ఒక ఆలోచన రావాలి కొంతమందికి. సో ఎనీవే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఫ్రీలాన్సింగ్ గా ఏ విధంగా చేశారు స్టెప్ బై స్టెప్ గా. యా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్స్ ట్రై చేస్తున్నప్పుడు జాబ్స్ ఏం రావట్లేదు అని చెప్పి లైక్ ఫ్రీలాన్సర్ గా స్టార్ట్ చేద్దాము అని చెప్పి లైక్ లింక్డ్ఇన్ లో బయోలో నేను ఫ్రీలాన్సర్ అని పెట్టాను సార్. లైక్ నా లింక్డ్ఇన్ బయోలో యుఐయుఎక్స్ డిజైనర్ ఫ్రీలాన్సర్ అని చెప్పి పెట్టా. అండ్ నేను చేసిన ప్రతి పోస్ట్ లైక్ ప్రతి డిజైన్ కూడా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసేదాన్ని సార్. సో నాకు వచ్చిన క్లయింట్స్ కూడా లింక్డ్ఇన్ ద్వారానే వచ్చారు. లింక్డ్ఇన్. ఓకే. ఇప్పుడు నాకు వచ్చిన జాబ్ కూడా త్రూ లింక్డ్ఇన్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకొక నేను 2 ఫ్రీలాన్సర్స్ 3 చేశాను సార్. లైక్ ఒకటి చాలా ల్యాండింగ్ పేజ్ కొంచెం డిజైన్ రీసెర్చ్ చేసి చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్సో నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి చిన్న లైక్ మొబైల్ డిజైన్ చేయమని చెప్పారనమాట. ఓకే. సో మొబైల్ స్క్రీన్స్ కి అయితే వాళ్ళు నాకు 3K పే చేశారు సార్. అంటే ఒక 6 స్క్రీన్స్ ఉంటాయి అంతే. ఓకే. సో వాళ్ళు ఆల్రెడీ రిఫరెన్సెస్ ఇచ్చారు నాకు. ఆ డిజైన్ అవన్నీ కొంచెం మంచిగా చేయమని చెప్పారనమాట.
సో అవి బేస్ చేసుకుని నేను ఆ స్క్రీన్స్ డిజైన్ చేసా. సో వాళ్ళు 3K పే చేశారు. నెక్స్ట్ యూకే వాళ్ళ క్లయింట్ వచ్చేసి లింక్డ్ ఇన్ ద్వారా నాకు మెసేజ్ చేశారు అనమాట. లైక్ అండ్ మీరు అండ్ ఫ్రీలాన్సర్ హైదరాబాద్ ఫ్రీలాన్స్ పర్సన్ ఇవాళ ఎంత ఇచ్చారు మీకు అమౌంట్? 3K ఇచ్చారు సార్. ఓకే, 6 స్క్రీన్స్ కి. సారీ సార్, అదే హౌ మెనీ స్క్రీన్స్? 6 స్క్రీన్స్ కే సార్. ఓకే ఓకే, కంటిన్యూ. యా, యూకే. యూకే క్లయింట్ వచ్చేసి నాకు లింక్డ్ ఇన్ ద్వారా మెసేజ్ చేశారు వాళ్ళు. అండ్ వాళ్ళు నాకు డిజైన్స్ అన్ని చూసిన తర్వాత ఇంటర్న్షిప్ అని చెప్పేసి అని అన్నారు అనమాట. ఆఫ్టర్ దట్ ఇంటర్న్షిప్ అయితే నేను 20K అడిగాను వాళ్ళకి పే చేయమని చెప్పి. సో వాళ్ళు అంత అయితే కష్టము అని చెప్పి ఫ్రీలాన్సర్ కింద తీసుకున్నారు నన్ను. ఓకే ఫ్రీలాన్సర్ కింద తీసుకున్న తర్వాత ఓన్లీ నాకు 1 month వర్క్ ఉందన్నమాట. లైక్ వాళ్ళు ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయడానికి నాకు 1 month పట్టింది. లైక్ రీసెర్చ్ అంతా చేసి డిజైన్ అన్ని లైక్ ఇన్స్పిరేషన్స్ తీసుకొని వాళ్ళకి నచ్చిన తర్వాత మనం డిజైన్ చేయాలి కదా. ఎస్ సో అవన్నీ చూసిన తర్వాత నేను 1 month పట్టింది దానికి. సో వాళ్ళు నాకు ఒక 18K పే చేశారనమాట దానికి. ఓకే. యా సార్, నేనైతే ఇవి రెండే చేసా. నెక్స్ట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా. లైక్ 2 ప్యారలల్ గానే చేసా, లైక్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఇలా నెక్స్ట్ జాబ్స్ కోసం కూడా. సో జాబ్ వచ్చేసి నాకు June 3rd టాస్క్ ఇచ్చారు. ఓకే. లింక్డ్ ఇన్ లోనే మెసేజ్ చేశారు వాళ్ళు కూడా. లైక్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ వస్తాయి కదా సార్, యూఐఎక్స్ డిజైనింగ్ హైరింగ్స్ ఫర్ ద జూనియర్ యూఐఎక్స్ డిజైనర్ అని చెప్పి. సో వాటికి నేను మెయిల్ చేశా. లైక్ మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు నాకు లింక్డ్ ఇన్ లోనే మెసేజ్ చేశారు. చేసిన తర్వాత లైక్ టాస్క్ ఇచ్చారు, ఒక సాస్ యూఐ లైక్ వెబ్సైట్ ని డిజైన్ చేయమన్నారు అనమాట. ఒక డాష్ బోర్డ్ ఇచ్చేసి బ్యాక్ ఎండ్ డిజైన్ చేయమని చెప్పారు దానికి. ఓకే. సో దానికి నాకు అది తెలియదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్ ఏంటి, నేను బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడం ఏంటి, మనం అంతా ఫ్రంట్ ఎండే కదా అని చెప్పేసి అనుకున్నా నేను. యాక్చువల్లీ వాళ్ళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంట అది. లైక్ సాస్ చార్టెడ్ అకౌంట్స్ కోసం వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఒక స్క్రీన్ అనేది నాకు ఇచ్చి లైక్ టాస్క్ ఇచ్చారనమాట. సో యూ హ్యావ్ టు డిజైన్ అంటే చాలా మంది బ్రాండ్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవుతారంట కంపెనీస్. యా, బ్రాండ్ గైడ్లైన్స్ అంటే ప్రిన్సిపల్స్ అవి, లైక్ లోగోస్, ఫాంట్స్. యా సార్, ఫాంట్స్, కలర్స్, నెక్స్ట్ ఐకన్స్, అవన్నీ బ్రాండ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వి ఈ కంపెనీకి డిజైన్ చేయాలంట. చార్టెడ్ అకౌంట్స్ మీద ఒక డాష్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే. సో దాంట్లోనే ఒక స్క్రీన్ అనేది నాకు డిజైన్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఓకే. యాక్చువల్లీ నేను అలాంటివి ఎప్పుడు డిజైన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసేసింది, లైక్ నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయగలనా లేదా అని చెప్పి. సో ఆ పైన రిమైనింగ్ స్క్రీన్స్ అన్ని కంపేర్ చేసుకొని ఒక 2 hours లో టాస్క్ అనేది కంప్లీట్ చేసి పెట్టేసా వాళ్ళకి. ఓకే. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మెసేజ్ చేశారు అనమాట. ఓకే, వీ కెన్ గో విత్ యూ, లైక్ హవర్లీ పే చేస్తాను నేను అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. ఓకే. పర్ అవర్ కి 400 పే చేస్తానని మెసేజ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ అవర్లీ కోసమే మాట్లాడుకుని నేను ప్రాజెక్ట్ లోకి వచ్చేసాను అనమాట. లైక్ నాకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ డే నుండే. దీని గురించి కూడా నాతో కూడా డిస్కస్ చేశారు కదా? అయ్యా సార్, మీకు మెసేజ్ చేశాను అప్పుడు. మీకు ఎలాగా లైక్ ఎంత హవర్ కి ఎంత తీసుకోవాలి అని చెప్పేసి మీకు మెసేజ్ చేశా. యా సార్. తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు వర్క్ చేయడం నచ్చిందంట. సో వెంటనే కాల్ చేసి లైక్ మీకు ఫుల్ టైం ఆఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి అని చెప్పారు. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి, అప్పుడే నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ అవ్వలేదు, లైక్ నార్మల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయ్యింది. లైక్ where do you want to see yourself after 5 years and what you want to do in this company, like that నార్మల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేవి అడిగారు నన్ను. yes, అది కమ్యూనికేషన్ రౌండ్ అది. యా, ఓకే. యా, ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత అండ్ వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్ని చెప్పారు, లైక్ కంపెనీ కోసం అండ్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ద వర్కింగ్ ఇన్ ద కంపెనీ, నెక్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలానే చాలా చెప్పారు. సో అలా చెప్పారంటే మీకు ఖచ్చితంగా జాబ్ ఇచ్చినట్టే లెక్క అర్థం. ఓకే, కంటిన్యూ.
యా సార్. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫర్ లెటర్ అనేది ఒక 4 days లో రిలీజ్ చేశారనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పేది కేరళ లొకేషన్ జాబ్ కదా? యా సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ బీటెక్ అయింది కూడా ఈ ఇయర్. ఈ తర్వాత నెక్స్ట్ మంత్ మీకు జాబ్ వచ్చింది. ఇంకా మీకు కెరీర్ గ్యాప్ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్, రైట్? యా సార్. బీటెక్ చదివే రోజులు మీరు 100 కంపెనీస్ ఎలా అటెంప్ట్ చేస్తారు? అట్లీస్ట్ క్వాలిఫికేషన్ చేతిలో పెట్టుకుని తర్వాత జాబ్స్ ట్రై చేస్తే వస్తుంది కదా జాబ్. యా సార్. అంటే లైక్ ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి చేయాలి అని చెప్పారు సార్, లైక్ కాలేజ్ లో కంపల్సరీ. ఓకే. సో లైక్ 4th year అన్నాక ఒక సెకండ్ సెమ్ అన్నాక పక్కా ఇంటర్న్షిప్స్ చేయాలి అని చెప్పారు. సో అదేంటి అప్పటి నుండి నేను ఖచ్చితంగా ట్రై ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కదా? యుఐఎక్స్ అనేది కాలేజెస్ లోకి అస్సలు రావట్లేదు సార్. నేను యుఐఎక్స్ లోనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఓకే ఓకే. యా, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, మనం చేసింది ఏదైనా సరే డొమైన్ పక్కా ఫిక్స్ అయి ఉండాలి అని చెప్పి దాంట్లోనే నేను మినీ ప్రాజెక్ట్ దాంట్లోనే చేసా, మేజర్ ప్రాజెక్ట్ దాంట్లోనే చేసా, సమ్మర్ ఇంటర్న్షిప్ దాంట్లోనే చేసా. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే యా భాగ్య, సార్. ఫైనల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగాల్సినవి మా వండను? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. యాక్చువల్లీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది సార్. నేను ప్రతి చిన్న విషయాన్ని నేను మీకు అడగడం, మెసేజెస్ చేయడం, మీరు వెంటనే రిప్లై ఇవ్వడం, యాక్చువల్లీ ఇట్ హెల్ప్స్ మీ లాట్ సార్. నాకైతే క్వశ్చన్స్ అనేవి మీతో ఏముండవు సార్ ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, మా సపోర్ట్ అందరికి కామన్ గానే ఉంటది. మా సైడ్ ఏమి ప్రాబ్లం ఏముండదు. అండ్ ఫైనల్లీ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ భాగ్య. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రెసెంట్, సో మీరు చెప్పినట్టు ప్రెసెంట్ నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఓకే. యా సార్, చెప్పండి. అండ్ మీరు చెప్పిన కంపెనీ అది కేరళలో ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. కానీ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్ ఇస్తే మాత్రం కొంచెం 50% మీరు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడానికి ట్రై చేయండి. ఓకే. యా సార్. వాట్ దే టోల్డ్ మీ ఇస్ లైక్, అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను కదా సార్, లైక్ నాకు కూడా వర్క్ ఇంకా రావాలి. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు వెంటనే వచ్చేస్తే మీరు వర్క్ నేర్చుకోవచ్చు అని చెప్పారు సార్. అండ్ ఐఎమ్ వెరీ ఫాస్ట్ లెర్నర్ సార్. నేను త్వరగా నేర్చేసుకుంటే సో ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి థింక్ చేశాను సార్. ప్రజెంట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమే, కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కానీ ఇంకా 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 ఎక్కువగా నీట్ గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది ఆ కంపెనీ అనేది వితౌట్ పిఎఫ్ కంపెనీ. సో మీరు బెటర్ గా రిమోట్ పొజిషన్ లో ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కి మీరు పర్ మంత్ 34,000 అనేది తీసుకుంటున్నారు, రైట్? అండ్ సేమ్ థింగ్ 1 year కంప్లీట్ చేయండి ఆ కంపెనీలో. తర్వాత ఒక బెటర్ కంపెనీ, ఒక మంచి కంపెనీ, మీడియం లెవెల్ కంపెనీలో ట్రై చేయండి. అప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు మీకు. కానీ ట్రై చేయండి. కానీ ఈ 1 year లో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ తో పాటు మీరు కూడా ఓన్ గా అప్డేట్ అవ్వండి. ఓకే. లింక్డ్ ఇన్ లో అండ్ సోషల్ మీడియా అక్కడక్కడ ఏ చేస్తే లేటెస్ట్ గా డిజైన్ ట్రెండ్స్ అండ్ లేటెస్ట్ గా ఏమేమి టెక్నాలజీ వచ్చేసి ఓన్ గా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. అంటే మేము కూడా మా సైడ్ నుంచి కూడా ఏమొచ్చినా కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజెంట్ ఏంటంటే యుఐఎక్సే కాదు, సిఎక్స్ అనేది కూడా కొత్తగా వస్తుంది. సో అది కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ సేమ్ థింగ్ దీంతో పాటు నేర్చుకునేటప్పుడు మీరు వాట్ ఎవర్ ఫ్రెషర్ గా జాబ్ వచ్చినప్పుడు జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోయాము అలా అనుకోకూడదు. ఫస్ట్ 3 years ఖచ్చితంగా అప్డేట్ అవుతూనే ఉండాలి. అది స్కిల్స్ కానీ, సాలరీస్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వాట్ ఎవర్ అప్డేట్ అవుతూనే ఉండాలి. సో నేనేమంటున్నానంటే మీరంటే లేడీస్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అడగడానికి ట్రై చేయండి అని చెప్పాను, అంతే. సో ఫైనలీ ఇంకా చాలా ఉంది మీతో మాట్లాడాల్సింది. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను మీకు మెసేజ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఎనీవే వెరీ చాలా థ్యాంక్ యూ అండి మీతో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ మీ స్ట్రగుల్స్, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు. అండ్ మా సబ్స్క్రైబర్స్ అండ్ మన వాళ్ళు ఎవరో నేర్చుకుంటారు కొత్తగా, వాళ్ళ తరపున కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు. అండ్ ఆల్ ది బెస్ట్ భాగ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.